హాయ్ అండి. వెల్కమ్ టు శైలజ ఫుడ్. నేను వంకాయ బజ్జీ చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటేని. రోటీలోకి, చపాతీలోకి, రైస్లోకి, బగారన్నంలోకి, బిర్యానీలో కూడా ఈ వంకాయ బజ్జీ సూపర్ ఉంటుంది. అదిరిపోద్ది అసలు. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటేని. ఇది ఆంధ్ర స్టైల్. ఇది వంకాయ బజ్జీ చాలా 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 సింపుల్. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అవుతూ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది ఈ వంకాయ బజ్జీకి. ముందైతే ఒక కుక్కర్ తీసుకున్నాను. నేను కుక్కర్ తీసి స్టవ్ వెలిగించుకొని దాంట్లో ముందు గ్రీన్ చిల్లీ వేసేసుకోవాలి. దీనికి ఎక్కువ గ్రీన్ చిల్లీ వేసుకోవాలి కారంగా ఉంటాకి. ఇంకా కారం అది వేయకూడదు దీనికి. నేను ఒక 1/2 కిలో వంకాయ ముక్కలు తీసుకున్నాను. అవి దాంట్లోనే వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి కట్ చేసుకున్నాయి. ఇందులోనే ఒక చిటికెడంత పసుపు కూడా వేసుకోవాలి. రుచి సరిపోనంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అండ్ ఒక 2 నిమిషాల్లో మూత పెట్టేసుకొని ఈజీలు రానివ్వకూడదు. సిమ్లో బాగా వేగనివ్వాలి. దీన్ని ఇంకా ఆయిల్ అది వేయకూడదు దీంట్లోని. ఫస్ట్ ఆయిల్ వేయకుండా బాగా వేగనివ్వాలి. అదంతా గుజ్జులాగా మంచిగా ఒక గ్రేవీలాగా వచ్చేస్తుంది వంకాయ బజ్జీ. చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటేని. చాలా సింపుల్ అండి. బాగా ఆంధ్ర స్టైల్లో చేస్తారు ఇది. ఆంధ్రాలో ఎక్కువ చేస్తారు ఈ వంకాయ బజ్జీ. మా అమ్మమ్మ గారి ఇంట్లో అయితే 1 వీక్ మాట ఒక 2 టైమ్స్ అని చేస్తుంది మా మమ్మీ. ఇదైతే ఈ పచ్చడి కాదు, కర్రీ కాదు, చూస్తాకి కర్రీలాగా ఉంటుంది, చట్నీలాగా ఉంటుంది ఇది వంకాయ బజ్జీ. చూసారు కదా ఎంత గ్రేవీలాగా వచ్చిందో. ఇలా ఉండాలి. ఇంకా కొంచెం ఒక 2 మినిట్స్ ఇంకా కొంచెం ఉడకనివ్వాలి. బాగాను కొద్దిగా ఉడకనివ్వాలి. ఉడికినిచ్చాక దాని తర్వాత బాగా మలిపేసుకోవాలి. ముక్కల్లా కాకుండా మరీ అంత మలిపోకుండా పేస్ట్లా కాకుండా సమానంగా ఉడకబెట్టుకోవాలి. దీన్ని ఉడికిపోయింది కదా, నేను ఒక కళాయి పెట్టుకొని తాలింపు వేసుకోవాలి. ఇందులోని ముందు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాను కదా, దాంట్లో ఆయిల్ కూడా తక్కువ వేసుకున్నాను. చూసారు కదా, ఇలాగా ఒక 2 చిన్న ఎల్లిగడ్డలు వేసుకోవాలి, 2-3. దీంట్లో రెడ్ చిల్లీ 5-6 రెడ్ చిల్లీ వేసుకోవాలి. ఒక 2-3 చిన్న ఎల్లిగడ్డలు వేసుకోవాలి. జీరా, ఆవాలు వేసుకోవాలి. కాస్తంత ఇంగువ కూడా టేస్ట్ కోసం ఇంగువ కూడా వేసుకోవాలండి. పోపు వేసినప్పుడు నేను వీడియో షూట్ చేయలేదు. దీంట్లో కొత్త కరివేపాకు రెబ్బలు కూడా 2-3 కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలి. దాంట్లో వంకాయ బజ్జీలు వేసేసుకోవాలి. కలిపేసుకోవాలండి. పోపు ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది. ఇది ఇలా చేసుకున్నారంటే చాలా బాగా నచ్చుతుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇలాగే బెండకాయ చేసుకోవచ్చు, సొరకాయ కూడా చేసుకోవచ్చు. వంకాయ బజ్జీ కింద చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇది కర్రీ అంటారు, వంకాయ బజ్జీ అంటారు, చట్నీ కింద అంటారు కొంతమంది. నేను ఒక గిన్నె తీసుకుని గిన్నెలో వేసేసుకుంటున్నాను. ఇది చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి, బగారాలోకి చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు తింటారు. ఇంకా 2 ముద్దలు ఎక్స్ట్రా తింటారు. అంత బాగుంటుంది ఇది. చాలా చాలా బాగుంటుంది. ఇంకా అసలు మళ్ళీ కావాలని మళ్ళీ చేసుకుంటారు ఇలా ట్రై చేస్తేని. నేనైతే ఒక 4 టైమ్స్ 5 టైమ్స్ చేశాను ఇలాగా. నాకైతే చాలా బాగా కుదిరింది ఇది వంకాయ బజ్జీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా కంపల్సరీ నచ్చుతుంది ఇలాగా. ఇంకొక 2 ముద్దలు ఎక్స్ట్రా తింటారు కానీ అంత బాగుంటుంది. దీంట్లో కాస్తంత నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తిన్నారంటే ఇంకా అసలు అంత బాగుంటుంది అసలు. మామూలుగా అయితేని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనం ఇది. చపాతీలో కూడా చాలా బాగుంటుంది. మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఉప్మాలో కూడా బాగుంటుంది. కిచిడీలో కూడా చాలా బాగుంటుంది. కిచిడీకి దీనికి చాలా కాంబినేషన్. ఇది చాలా బాగుంటుంది, హైలైట్గా ఉంటుంది ఇలా చేసుకున్నామంటేని. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేదు. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.